అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గడ్డి కుప్పగాలుతుంటే చూస్తున్నది పాము, అయితే లేదో మరి దీనికి భయము. అత్తింట్లో దొంగతనం చేసిండట అల్లుడు, ఎందుకో మరి ఇట్లా చోరీ చేసుడు. ఆవుకు కోపం వచ్చింది డ్రైవర్ మీద, ట్రాక్టర్ వెంటనే ఉరికింది రోడ్డు మీద. రైలొచ్చి గుద్దింది లారీని, ఎందుకు ఆపలేకపోయిండ్రు ఈ ప్రమాదాన్ని. నదిలో మోసిండు పాలు, బాధపడ్డరు చిన్నారులు. రోడ్డు మీద పోతుంటే ఎవరన్నా బండేసుకొని మన పక్కకొచ్చి కట్టు కొడితే ఎంత కోపం వస్తుందిలా. అబ్బా వాడిని ఎట్లనన్నా దొరకబట్టి 4 అందుకోవాలి అనిపిస్తుంటది కదా. అట్లనే ఈడొక ఆవుకు కూడా కోపం వచ్చింది, అది కూడా ట్రాక్టర్ డ్రైవర్ మీద. అవును, ఇక చూడాలే ఆ ఆవు కోపంతోని ఎట్లా పోతున్నది కదా అంటే. ఆపు ఓ డ్రైవర్ సాబ్, ట్రాక్టర్ ఆపు. ఆపుతావా లేదా? మళ్ళా గిట్లా నేను ట్రాక్టర్ ముందుకు పోయి ఆపినానంటే అటంక మంచిగా ఉండదు. మంచి మాటకు ఆపుతానే ఆపు, లేకపోతే కథ మొత్తం వేరే ఉంటదన్నట్టే. ఇంకో ఈ ఆవు ఈ ట్రాక్టర్ ఎంట పడ్డది. ఈ ట్రాక్టర్ డ్రైవరు ఇంకా స్పీడ్ పెంచితే ఆ ఆవు కూడా ఇంకా స్పీడ్తో ఉరుకుతున్నది. ఎట్లనైనా ఈ ట్రాక్టర్ నాపాలే, ఈ డ్రైవర్ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నది. మరి ఎందుకు ఈ డ్రైవర్ మీద దీనికి ఇంత కోపం వచ్చింది అని అంటే, మంచిర్యాల జిల్లా సిసిసి కార్నర్ నస్పూర్ కార్నాట ఈ ట్రాక్టర్ డ్రైవరు ఆవులున్న కాడ సడన్ బ్రేక్ కొట్టిండట. ఇక ఆవులు భయపడ్డాయి. అంతే, ఆ మందలున్న ఈ ఆవుకు కోపం వచ్చి, ఆహా డ్రైవర్ సాబు మమ్మలనే బెదిరియాలని చూస్తావా నువ్వు అనుకున్నదో ఏమో గాని, చానంటే చాలా దూరం ఇట్లా ట్రాక్టర్ ఎంట పడ్డది. మరి మనుషులకే కాదు జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. మన చుట్టుపక్కల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు లేకపోతే గడ్డి కుప్పను గాలిపోతుంటే ఏం చేస్తాముల్లా, ఎవ్వలన్నా సరే వెంటనే ఫైర్ ఇంజన్ కు ఫోన్ కొడతారు కదా. అట్లా కాకుండా మంట చిన్నగా ఉంటే బకెట్లతో నీళ్లు పోస్తుంటారు. కానీ అదే గిడో కాడ మస్తు మంటలు వస్తున్నా సప్పుడు చేయక చూస్తురట ఎవలో. మరి గింత అధ్వానం ఉంటుందా అనుల్లా? వామ్మో, గింత పెద్దగా మంటలు వేసినాయి, గడ్డి కుప్ప మొత్తం కాలిపోతున్నది. అయినా ఎవరో చూసి కూడా ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయలేదన్నారు. వాళ్ళేరి అంటే చూడుండ్రి ఎంత మంచిగా చూస్తున్నదో. పామా? అవునుల్లా, గీ పామే. ఈ గడ్డి కుప్ప కాలుతుంటే గిట్లా పడగిప్పుకొని మరి ఏం జరుగుతుంది, ఎట్లా కాలుతుంది అన్నట్టు చూస్తున్నది. అయినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ గడ్డి కుప్ప పక్కనే పుట్టున్నదట. ఆ పుట్టలనే ఈ పామున్నదట. ఇట్లా మంటలు లేచి దగడు పెట్టేటాలకు బయటకు వచ్చి నా పుట్టకేమన్నా అవుతుందా అని చూడబట్టింది. ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువాంచ ఊర్లా. అయినా ఓ పాము గారు, గట్ల ఉట్టిగానే చూసే బదులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయొచ్చు కదా. ఇక గట్లనే గీ పాము చూడుండ్రి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉన్న చింతలగట్టు మినీ సమ్మక్క సారలమ్మ జాతరల అమ్మవార్ల గద్దల కాడికొచ్చింది పాము. ఇక దీన్ని చూసుడుతోనే మొదలు భయపడ్డా, అటెంక ఆ వనదేవతలే పాము రూపంలో వచ్చిర్రు అని అనుకుంటా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆకలితోనున్నోళ్ళు ఎవరన్నా వచ్చి ఏదైనా పెట్టుమని అడిగితే మన దగ్గర ఉన్న దాంట్లో గింతంతా పెడతాం కదా. అదే మనం ఒక బుక్క తినైనా సరే పక్కోళ్ళకు ఒక బుక్క పెడతాం. కొందరు ఉంటారు వాళ్ళ కడుపు నిండుతే గాని పక్కోళ్ళకు పెట్టరు. సరే అట్లనైనా వాళ్ళు తిన్నాక పెడతారు కదా, ఉట్టిగానైతే వారబోయారు కదా. కానీ గిడొక అన్న పాలను ఆయన తాగకుండా పక్కోళ్ళకు పోయకుండా ఉట్టిగా నీళ్ళల్లో పోస్తున్నాడు. ఇదేంది అంటే ఏమో చూడుండ్రి, మీకే తెలుస్తుంది. అయ్యో పాపం, ఓ దిక్కు పిల్లగాన్లు మాకు పాలు పోయన్నా, మాకు పాలు పోయి ఒట్టిగా వారవోయకు అని గిన్నెలు పట్టుకొని ఉరుకొచ్చినా కూడా ఈ అన్నాళ్లకు పాలు పోయకుండా గిట్ల నదులనే ఓసిండు. అయ్యో గిదేందుల్లా మరి గిట్ల చేసిండినే. వట్టిగా నీళ్ళల్లో వారవోస్తే ఏమొచ్చింది, వీళ్ళకు పోసిన తాగుదురు కదా, పుణ్యమన్నొచ్చు అనుకుంటుర్రా. మీరన్నది కూడా కరెక్టే కావచ్చు గాని ఈ అన్న ఓ భక్తుడు దుగ్ధాభిషేకం చేసి పాలను గిట్ల గంగా నదిలో పోసిండు. మరి ఇది ఈయన మొక్కుకున్నట్టున్నది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఒక్కొక్కరు ఒక్కో తీరంటున్నారు. ఆచారాల పేరు మీద ఆహారాన్ని వేస్ట్ చేసుడు కంటే ఆకలితో నున్నోళ్ళ కడుపు నింపితే మంచిది కదా. మానవత్వం లేని భక్తితోని ఏం లాభం ఉండదు. నిజమైన భక్తి అంటే సాటి మనిషికి సహాయం చేయడమే అని కొందరు అంటున్నారు. పెళ్లి సంబంధం చూస్తుర్రు అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేటోళ్ళు వెనుకట.
అట్లుండేది ముచ్చట అప్పట్లా. ఇప్పటికి కూడా కొందరు గట్లనే చూస్తున్నారు, లగ్గాలు చేస్తున్నారు అనుకో. అయితే ఇక్కడ మాత్రం ఒక తండ్రి బిడ్డకు బ్రహ్మాండమైన సంబంధం చూడటమే కాకుండా వచ్చే 7 తరాలు గుర్తుపెట్టుకునేటట్టు ఏం చేసిండో చూడుండ్రి. బిడ్డ పెళ్లి శుభలేఖను 3 కిలోల వెండితోని తయారు చేయించి బిడ్డ అంటే ఎంత ప్రేమో చాటుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉండే ఇగో ఈ తండ్రి చూడుండ్రి ఎంత చూడసక్కదనంగా ఉన్నదో పెళ్లి కారటు. ఈ కారట్ల ఇంకా అద్భుతం ఏందంటే మొత్తం 65 మంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులు, శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలు, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, విష్ణుమూర్తి దశావతారాలు, 8 రూపాల్లో అష్టలక్ష్మి ప్రతిమలు, వెంకటేశ్వర స్వామి, శంకు చక్రాలు, ఏనుగులు పూల వర్షం కురిపించేటట్టు తయారు చేసిర్రు. కారట్ మధ్యలో పిల్లగాని పేర్లు, లోపట ఇంట్లోళ్ళ పేర్లు రాసిర్రట. ఇంకా దీంట్లో ట్విస్ట్ ఏందంటే ఈ కారట్ను తయారు చేసేందుకు ఒక్క మెగ్గొట్టలేదట, స్క్రూ బిగించలేదట. 128 వెండి ముక్కలతోని ఏడాది కష్టపడితే ఇగో గింత మంచిగా వచ్చిందట. కానీ శుభలేఖ మాత్రం రామ సక్కదనంగా ఉన్నదిలే. మరి శుభలేఖనే గింత గ్రాండ్గా చేయిస్తే లగ్గం ఇంకెట్లా ఏ రేంజ్లు ఉంటుందో గానీ సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు చర్చ నడుస్తున్నది ఈ శుభలేఖ గురించి. ఈ సమాజం మనకెంతో ఇచ్చింది, అందులో కొంతైనా తిరిగి ఇయ్యకపోతే లావైపోతాం అని అదేదో సినిమాలా మహేష్ బాబు చెప్తాడు కదా నుల్లా. మరి ఆ డైలాగే అని సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇద్దాం అనుకున్నారో, లేకపోతే ఇయ్యకపోతే లావైపోయి ఊబకాయం వస్తుందని భయమో గాని ఇంకో ఈడొక 4 తమ్ముళ్ళు రోడ్డు మీద సమాజ సేవ చేస్తున్నారు కదా అంటే సూపర్. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే అంటారు కదా, అదే మాటను వీళ్ళు గట్టిగా అనుకున్నారో ఏమో గానీ ఇంకో ఈ 4 తమ్ముళ్ళు ఇట్లా రోడ్డు మీద ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నారు. రోడ్డు మీద నిల్చుండి చేతుల బోర్డు పట్టుకొని మరి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తున్నారు అని అంటే అబ్బా వీళ్ళంత డెడికేషన్ ఎవ్వరికి ఉండదు కావచ్చు అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే మీరు దారి తప్పినట్టే. ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఎందుకు డ్యూటీ చేయాల్సి వచ్చిందో ఈసారి చెప్తాడు. ఈ నుండి వాహనాలు నడిపి ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిజిస్టర్డ్ గారు ప్రొడ్యూస్ చేయగా సామాజిక సేవ చేయాలని చెప్పేసి మరి 500 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అది మ్యాటరు. తాగి బండ్లు నడిపి దొరికినందుకు పనిష్మెంట్ అట. మంచి పని. వీళ్ళది పెద్దపల్లి జిల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిందట. పోలీసులు కోర్టులో ప్రవేశపెడితే 500 రూపాయల ఫైన్ వేసి 2 రోజులు ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించే సర్వీస్ చేయాలని తీర్పిస్తే ఇట్లా బోర్డులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి డ్యూటీ చేసిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళకి తెలిసిన వాళ్ళు చూస్తే పరిస్థితి ఏందుల్లా. అందుకే తాగేటప్పుడు ఆలోచించాలా జరా. మేడారం జాతర జోరుగా నడుస్తున్నది కదా. భక్తులు నెల ముందు నుంచే పోయి అమ్మవార్లకు మొక్కులు వెట్టనే వట్టే. ఈ సంక్రాంతి పండుగ తర్వాత నుంచైతే ఇంకా భక్తుల రద్దీ మస్తు పెరిగిందుల్లా. అయితే మేడారం పోయే భక్తులకు ఆదివాసుల జీవన చరిత్ర మంచిగా అర్థమైతందుకు పర్యాటక శాఖలు ఏం చేసిరో చూస్తే సెల్ఫీ ప్లీజ్ అంటారు. మేడారం అంటేనే గిరిజన జాతరాయే. అందుకనే గిరిజనులు ఎట్లుంటారు, అలా కట్టు బొట్టేంది, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు వాడే వస్తువులేంటి, అడవితోనే వాళ్ళకు ఎసోంటి సంబంధం ఉంటది అనేది మొత్తం ఇంకో గిట్ల చూపెట్టిరు టూరిజం వాళ్ళు. సూషిన్రానుల్లా గిరిజనులు నృత్యం చేస్తున్నట్టు బొమ్మలు, వాళ్ళు వ్యవసాయం చేసే బొమ్మలు, వేటకు ఉపయోగించే వస్తువుల బొమ్మలు, అడవిలుండే జంతువుల బొమ్మలు, ఇట్లా గిరిజనుల చరిత్ర అర్థమయ్యేటట్టు ఏర్పాటు చేసిర్రు. కమాండ్ కంట్రోల్, సీసీటీవీ కమాండ్ కంట్రోల్తో పాటు ఈ డ్రోన్ బేస్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా మేము స్టార్ట్ చేసినాం. టెంపుల్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, జంపన్న ఏరియాలో ఏముంది పరిస్థితి, జూరటం జంక్షన్లో ఏముంది, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో ఏముంది, ఇవి చూస్తే చాలు గిరిజనుల గురించి తెలిసిపోతుంది. అందుకే మేడారం పోయిన భక్తులు వీటిని చూసి చరిత్రను తెలుసుకుంటా సెల్ఫీలు తీసుకుంటున్నారు. మేడారంలో గిట్ల మొత్తం 4 జాగాల్లో పెట్టిర్రట. కానీ భలే ఉన్నాయి కదా. మరి మీరు కూడా మేడారం పోయినట్లయితే ఒక కిసిక్ అని ఫోటో తీసుకొని రండి, సరేనా? అత్తగారింట్లో అల్లుడు రాజు, అత్తగారింట్లో అల్లుడి మాటే శాసనం, అత్తగారింట్లో అల్లుడు అతిథి కాదు అధిపతి. ఇట్లా ఉంటాయి సామెతలు అల్లుడు మీద కదా. ఇక ఈ సామెతలకు తగ్గట్టు అల్లుడు కూడా అత్తగారింట్లో అడుగు పెడితే ఏ రేంజ్లో మర్యాదలు ఉంటాయో, ఎంత మంచిగా చూసుకుంటారో తెలిసిందే కదా. అయితే ఇక్కడ మాత్రం అత్తగారింట్లో అల్లుడు ఏం చేసిండంటే
అత్తగారింట్లో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి జైలు పాలైండు. ఇగో ఇక్కడ పోలీసుల పక్కన నిలబడ్డం మోతేవారి. మరి అల్లుడు గారు కోరినట్టు పెట్టిపోతలు తక్కువైనాయో లేకుంటే అత్తగారింట్లో గట్టిగా సొమ్ములు ఉండేసరికి మా ఏం చేయాలని అనుకున్నాడో తెలియదు గాని సీదా ఇంటి తాళం బలగొట్టిండు, తీసుకున్నాడు, పత్తా లేకుండా పోయిండట. మరి అల్లుడు గిట్ల దొంగతనం చేస్తుంటే అత్తగారోళ్ళు ఎటు పోయిర్రు అంటే ఆ ముచ్చట ఈ పోలీస్ సార్ చెప్తాడు ఈనుండ్రి. బంధువుల ఇంటికి వెళ్ళగా ఆ రోజు తాళం వేసి వెళ్ళగా తన ఇంట్లో మళ్ళా 2 రోజుల తర్వాత వచ్చి చూసుకున్నాగా ఇంటి తాళం పగలగొట్టి సూట్ కేసులో ఉన్న నెక్లెస్, తులంలో నెక్లెస్ దొంగిలించారని. అబ్బర బిడ్డ ఇన్నారుల్లా అత్తగారోళ్ళు చుట్టాల ఇంటికి పోతే మరి ఎట్లా తెలుసుకున్నాడో ఏమో గాని సీదా ఇల్లు తాళం బలగొట్టి ఈ గోగి నక్లీస్ ఎత్తుకొని పోయిండట. అటెంకొచ్చిన అత్తగారోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే అసలు విషయం బయటపడ్డది. కానీ చూడుండ్రి అల్లుని గారు తమాషాలు ఎట్లున్నాయో. మరి ఈ కేసు గిట్లనే కొనసాగిస్తారో లేకుంటే అత్తగారోళ్ళే ముంగట పడి అల్లుని మీద కేసు లేకుండా చూస్తారో గాని ఉత్త పుణ్యానికి అత్తగారింట్లో దొంగతనం చేసి దొంగ అని ముద్రేసుకున్నాడు. మైబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ ఊర్ల చోరీ ముచ్చటగిది. కానీ భలే అల్లుడు పోన్రి. కొన్నేళ్ల కింద ఊర్లకు ఒక్క కోతి వస్తే చాలు ఊర్ల పోరలందరూ కోతి చుట్టూ తిరిగి కోతులను పర్షాన్ చేసేది. దెబ్బకు భయపడిన కోతులు మళ్ళీ అడవి బాట పట్టేది కదా. కానీ ఇప్పుడు కోతులేమో మందకు మందొచ్చి గల్లీలలో ఆడుకునే పోర్లను భయపెట్టిస్తున్నాయి కదా. అయితే ఒక్కసారి గిడ చూడుండ్రి, గిడ ఎంతగానం కోతులు ఉన్నాయో. దేవుడా ఏందిది, ఏం కోతులు, ఎంతగానం కోతులు, 100-150 కోతులు. అగ చూడుండ్రుల్లా గీ పెద్ద కోతి ఇంకో చిన్న కోతులు కలిసి ఎట్లా ఉరుకులు పరుకులు పెడుతున్నాయో రోడ్డు మీద. ఓ కోతులు జరాగుండ్రి, పక్కకు జరుగుండ్రే, బండ్లు, కార్లు, బస్సులు, లారీలు వస్తాయి, పక్కకు చెట్ల మీద కూరకండి. ఇవెందుకు పోయేటట్టున్నాయి, ఏదన్నా అంటే వచ్చి మీద పడి కరిచేటట్టే కొడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పానగల్ల రోడ్డు మీద కోతుల దండయాత్రకిది. మరి ఏడికెళ్ళి వచ్చినాయో గాని ఇదే రోడ్డు చుట్టుపక్కల తిరుక్కుంటా బడికి పోయే పిల్లలను భయపెట్టించుడే కాకుండా ఇండ్లకు పోయి కూరగాయలు ఎత్తుకొచ్చుకునుడు, పొలాల దగ్గరికి పోయి పంటలను ఆగం చేసుడు చేస్తున్నాయట. జర ఎట్లయినా ఆఫీసర్లు ఈ కోతులను ఎక్కడికన్నా దోల్కపోవాలని అక్కడ జనం కోరుతున్నారు. కానీ వాయమ్మో తక్కువ కోతులు లేవు పోన్రి. అయితే ఇటు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందుల కొత్త సర్పంచ్ చింపాంజీ వేషం వేయించి ఊరంతా తిప్పి కోతులను మొత్తం ఊరు దాటిస్తున్నాడు. అయితే చింపాంజీ వేషం చూసి పారిపోతున్నాయట గాని మళ్ళా పొద్దుగుకే సరికొస్తున్నాయట. మరి ఎన్ని రోజులకు ఊర్లకు వెళ్ళిపోతాయో గాని ఈ కోతులు చేపట్టి పబ్లిక్ మామూలు తిప్పలలేవు పోన్రి. చిచ్చి వ్యాక్థు, వాడు మనిషేనా? అసలు వాడేం పని చేస్తుండో వానికన్నా తెలుస్తుందా? ఏంది వాని, ఎవరిని తిడుతున్నావు, ఏం జరుగుతుంది అని అనుకుంటుర్రా? చూడుండ్రి మీరే, అది చూసినాక వాడిని మీరు నాకంటే ఎక్కువ అందుకుంటారు. తొక్కు, ఇంకా తొక్కు. నువ్వు తొక్కే తొక్కుడుకు ఆ పిండి మొత్తం మెత్తబడిపోవాలి. వట్టి కాళ్ళతోనే తొక్కుతావేందన్నా, చెప్పులో షూలో వేసుకొని తొక్కు. నువ్వు తింటావా ఏమన్నా? వేరేటోళ్ళేనాయే, కాళ్ళకు బురదున్నా ఏం కాదు, తొక్కు. ఛీ, కొంచెం అన్నా సిగ్గుండాలి. అరే ఆ కాళ్ళతోనే ఎట్లా తొక్కుతున్నాడో పిండిని, దాంతో తయారు చేసినవి వీని తినమంటే తింటాడా? రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లో అయిన కథ. ఈ బద్మాష్ పాగల్గాడు ఇట్లా పిని తయారు చేసే పిండిని కాళ్ళతో దొక్కబట్టిండు. పక్కనున్నోళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. మరి ఏదన్నా మిషన్ వాడినా అయిపోవు, లేకపోతే చేతులతో విసికినా అయిపోవు. అట్లేం కాకుండా గిట్లా కాళ్ళతో దొక్కుతుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచేటాలకు మస్తు వైరల్ అవుతున్నది. వెంటనే ఆడి పోలీసులు కేసు రాసుకుర్రట. ఇక దొక్కుపోనాయన జైల్లో కూసుండి ఏం దొక్కుతావో ఎంత దొక్కుతావో తొక్కుపో, కొంచెం అన్న ఇజ్జత్ ఉండాలి. అరే ఎవరు తిన్నా తిండే కదా, ఎవరిదైనా కడిపే కదా, గిట్లా చేస్తాడా నువ్వు బద్మాష్ గాడు? గీసొంటోళ్ళను అదే పిండిని బలిమిట్లకు నోట్ల కుక్కితే అప్పుడు తెలుస్తుంది. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.